వృశ్చిక రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా ఆదాయ వ్యయాలు అద్భుతమైన రాజయోగంలో ఉన్నప్పుడు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా అర్ధాష్టమ తిగ్రహ సంచార స్థితి దోషం ఉన్నప్పుడు తొలగించుకొని అఖండ రాజయోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 1 పాదం కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాశ్రమంలో సంచారము చేయడం వలన ఒకవైపు కుజదోషము, అక్కడే బుద్ధి భగవానుడు ఉండడం, రాహు సంచార స్థితి ఉన్నప్పుడు సంవత్సర ప్రారంభ కాల సమయంలోనే గత 12 ఏళ్ళుగా మీరు పడనటువంటి బాధ లేదు, మీరు అనుభవించని ఈతి బాధ లేవు. ఇప్పుడే మీకు ఉపశమన కాలం ఆసనమైంది. ఈ చైత్ర పూర్ణిమ సందర్భంగా రాత్రిపూట ఒక బౌల్లో నీళ్లను నవధాన్యాలను వేసి చంద్రభగవానుని చూసి మీ మనసులో ఉండబడిన కోరికలను కూడా నెరవేరాలని చెప్పి దండం పెట్టుకొని ఆ యొక్క విజయ తిలకాన్ని మీరు దిద్దుకున్నట్లయితే, ఈ యొక్క నీటిని ప్రవహించే నీటిలో పోసినట్లయితే చేపలు జలజీవరాశులు తిని దోషాన్ని తొలగించుకొని అఖండ విజయం వృశ్చిక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఏడాది తర్వాత శని భగవానుడితో రవి భగవానుడు సంచారం చేస్తున్నాడు కనుక వేసవి కాలంలో దయచేసి మీ యొక్క పిల్లలను చెరువుల్లోకి, ఊరి చివరిలోకి, క్రీడారంగ మైదానంలోకి పంపించేటప్పుడు మీ పర్యవేక్షణ చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. లేకపోతే భారీ మూల్యము ప్రమాదాలు జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. రుణరోగ శత్రుస్థానంలో శుక్రభగవానుడు సంచారం చేయడం వలన బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు అదృష్ట స్థితి మీకు రాబోతుంది కనుక కాలాష్టమి సందర్భంగా సూర్యభగవాను యొక్క దర్శనం, పక్షులకు, కాకులకు, సాధు సంతులకు అన్నదానం చేయడం వలన సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలు తొలగిపోయి అదృష్టం, బంగారం, రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.